పేర్లు పెట్టడం అనేది ఒక గోకుడు. అది ఆ వస్తువును స్వంతం చేసుకోవాలన్న గోకుడు లాంటిదే అన్నారు ఎడ్వర్డ్ అబీ. ఎప్పుడో ఒకసారి చెప్పడానికి ఏముంది అని ఒక కవిత రాశాను. అందరితో కలిసి ఉంటున్నందుకు నేను ఉన్నాను అన్నాను. కనుక ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదని కూడా అన్నాను. కానీ మనసు మారినట్టుంది. చెప్పడానికి చాలానే ఉంది అని కూడా అన్నాను. చెప్పదలుచుకుంటే ఎంతైనా చెప్పవచ్చు. 3 సంవత్సరాల నుంచి లోకాభిరామం పేరుతో చాలా సంగతులు చెబుతున్నాను. పెద్దలు, పిన్నలు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు చాలామంది బాగుందని కూడా అన్నారు. ఈ మధ్యన ఒక చోటకి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ వచ్చిన చాలామందిలో నాకు పరిచయం ఉన్న వాళ్ళు 4. ఆ 4తోనే 4 మాటలు మాట్లాడి మరో 4తో పరిచయం చేసుకునే ప్రయత్నాలు చేసి చివరికి ఇంటిదారి పట్టే సందర్భంలో కళకళలాడుతున్న ఒక అమ్మవారు దగ్గరగా వచ్చారు. బాగా పరిచయం ఉన్నట్టే పలకరింపులు లేకుండా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలండి అన్నారు. ఉన్నట్టుండి లోకాభిరామం వ్యాసాల్లో తెలంగాణ భాష ఎందుకని వస్తుంది అని ఆమెగారి అనుమానం. అప్పుడు నాకు మా ఊరు మళ్ళీ గుర్తుకు వచ్చింది. ఊరు గురించి, గతం గురించి, నా గురించి చెప్పినప్పుడంతా అలవాటుగా చిన్ననాటి నుంచి నేటి వరకు ఇంట్లో మాట్లాడుకుంటున్న మాటల తీరు బయటికి వస్తుంది. అదే సంగతి ఆ అమ్మగారితో చెప్పాను. ఆవిడ నవ్వేసి వెళ్ళిపోయారు. ఆలోగా నా వ్యాసాలను వారి వాళ్ళందరూ క్రమంగా తప్పకుండా చదువుతారని, అవెంతో బాగుంటాయని కూడా అభిమానం ఉట్టిపడే పద్ధతిలో చెప్పి మరీ వెళ్ళారు. నాకు ఆనందమైందా? ఏమో అయ్యే ఉంటుంది. మా ఊరు పేరు ఏనుగొండ. ఇంగ్లీష్లో మాత్రం వైతో మొదలుపెట్టి రాస్తారు. మరి దాన్ని ఏనుగొండ అనాలి కదా. కానీ అలా పలకడం అంత సులభంగా ఉండదు. కనుక అందరూ ఏనుగొండ అని మాత్రమే అంటారు. నన్ను ఇప్పటికీ మా వాళ్ళందరూ ఏనుగొండ గోపి అని మాత్రమే పిలుస్తారు. ఈ దేశంలో చాలా ఊళ్ళున్నాయి. రాంపూర్ అనే ఊళ్ళు మన దేశంలో 84 ఉన్నాయట. ఇది తపాలా శాఖ వారు చెప్పిన సమాచారం. నేను మాత్రం బల్ల గుద్ది మరి దేన్నైనా గుద్ది నమ్మకంగా చెప్పగలను, ఏనుగొండ అనే ఊరు మరొకటి లేదు. మా ఊరు పక్కనే పాల్కొండ లేదా పాలకొండ అనే ఊరు కూడా ఉంది. చారిత్రక ఆధారాలు తెలియవు కానీ ఆ పాలకొండ నిజానికి పాలకుండ అని, మా ఊరేమో వెన్నకుండ అని పెద్దవాళ్ళు చెప్పారు. ఆ పేర్లు రాను రాను పాలకొండ, ఏనుగొండగా మారాయి. లోకాయపల్లి సంస్థానం అని ఒకటి ఉండేదట. ఆ సంస్థానం దొరలకు ఈ ఊళ్ళ నుంచి పాలు, వెన్న అందేవట. ఇవన్నీ అట అన్న సంగతులే గాని ఎంతవరకు నిజాలో నాకు తెలియదు. మా ఊరికి కొంత దూరంలో ఉన్న ఒకానొక గుట్టకు ఊరగుట్ట అని పేరు. దాని మీద ఒక విచిత్రమైన రాయి ఉంటుంది. మామిడికాయ ఆకారంలో ఉండే ఆ రాయి ఎప్పుడు దొర్లి పడుతుందా అన్నట్టు ఒక పెద్ద రాతి మీద కొంత మాత్రమే కింద రాతికి తగిలి నిలబడి ఉంటుంది. పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను, అది పడను మాత్రం పడలేదు. హైదరాబాద్ చుట్టూ ఇటువంటి రాళ్లను పరిశీలించే ఒక బృందం ఉంది. వాళ్ళు మా రాతిని, మామిడికాయ రాతిని చూచింది లేనిది తెలియదు. ఏనుగొండ అనే మా ఊరు మొదట్లో ఆ గుట్ట కింద ఉండేదట. గుట్ట కింద అంటే గుట్ట ఉన్న చోట కాదు, దాని పక్కన అని అర్థం. అక్కడి నుంచి ఊరు 2 అంచెలలో ప్రస్తుతం ఉన్న చోటికి వచ్చింది. ఇందుకు సాక్ష్యంగా గుట్ట ప్రాంతంలో మధ్యలో ఉండే పొలాలలో తవ్వకాలు జరుగుతూ ఉంటే బూడిద, కాలిన మన్ను, కుండ ముక్కలు లాంటివి దొరికాయి. ఒకానొక పొలంలో ఏకంగా గణేశుని విగ్రహం దొరికింది. ఆ విగ్రహానికి ఎక్కడో ఒక చిన్న లోపం ఉన్నట్టు నేను గమనించాను.
అవి నేను బడిలో చదువుకుంటున్న రోజులు. ఫలానా వాళ్ల పొలంలో దేవుడు దొరికాడు అని ఊళ్ళో కలకలం మొదలైంది. అందరము కలిసి వెళ్ళాము. గణేశుని విగ్రహాన్ని తవ్వి బండికి ఎత్తించి ఊర్లోకి తెచ్చాము. అది భారీగానే ఉంది. దానికి పూజలు పురస్కారాలు కూడా జరిగినట్టు గుర్తు. ఇటువంటి సందర్భాలలో నాన్న నిశ్శబ్దంగా ఉండేవాడు. ఊళ్ళో బ్రాహ్మణ కుటుంబాలు రెండు, అందులో మాదొకటి. విగ్రహం దొరికినప్పుడు దాన్ని చూడడానికి నాన్న తప్పకుండా వచ్చి ఉండాలి. ఆయన వచ్చినట్టు నాకు గుర్తులేదు. తరువాత ఆయన ఒక సిద్ధాంతం చెప్పాడు. విగ్రహంలో లోపం ఏర్పడితే దాన్ని భూస్థాపితం చేయడం పద్ధతి. అట్లా చేసిన విగ్రహం ఏదో ఒక రకంగా మళ్ళీ అందరి దృష్టికి వచ్చింది అని ఆయన అన్నారు. నాకు నిజమే అనిపించింది. ఇన్ని సంవత్సరాల తరువాత ఆలోచిస్తే ఆ విగ్రహం ఏమైంది అన్న ప్రశ్న నా మెదడులో ఇవాళ పుట్టింది. దానికి పూజలు ఎందుకు కొనసాగలేదు అన్న ప్రశ్న కూడా మనసులో తోచింది. కానీ ఈ మధ్యన మా ఊరికి వెళ్ళడానికి కారణం కనిపించలేదు. ఈసారి వెళ్ళి గణపతిని వెతకాలి. ఊళ్ళో ఒక ఆంజనేయుని గుడి ఉంది. దాన్ని చిన్నప్పటి నుంచి హనుమాన్ల గుడి అనడం అలవాటు. నేను కనీసం హ అనే అక్షరం వాడాను. మా ఊరి వాళ్ళకందరికీ అది హనుమాన్ల గుడి మాత్రమే. నాకు తెలిసి అందులో నిత్యం ధూపం దీపం నడిచేది కాదు. ఊళ్ళో మాకున్న కొద్దిపాటి పొలం ఇనాం భూమి అని చెప్పారు. ఏం చేయడానికి ఆ ఇనాం ఇచ్చారో నా వరకు రాలేదు. ఆ గుడిలో దీపం పెట్టే బాధ్యత మాత్రం మాది కాదని, ఆ బాధ్యత ఎవరికీ లేదని అనుభవం వల్ల నాకు తెలిసింది. నేను చదువు పేర ఊరు వదిలి బయటకు వచ్చిన తరువాత ఆ గుడిని మరమ్మతు చేయించారు. నిత్యం పూజలు చేయగల కుటుంబాలు ఊళ్ళో లేవు. ఈ మధ్యన మరెవరో పై ఊరి పెద్ద మనిషి వచ్చి ఊళ్ళో ఉంటున్నాడని, పౌరోహిత్యం సాగిస్తున్నాడని ఎవరో చెప్పగా విన్నాను. ఆయన ఏమైనా గుడిని పట్టించుకున్నారేమో తెలియదు. కార్తీక మాసం వస్తే ఊళ్ళో వాళ్ళు రోజుకు ఒకరు చొప్పున కార్తీక పూజ అనే ఆకు పూజ చేయించేవారు. నాకే నమ్మకం కలగదు, కానీ కొంతకాలం ఆ పూజలు చేసే బాధ్యత ఆ తల మీద పడింది. తెలిసిన కుటుంబాల వారు పొద్దున్నే సాహిత్యం సరంజామాతో వచ్చి ఇవాళ కార్తీకం చెయ్యాలి, హనుమాన్లకు చెండూరం పెట్టు, సాయంత్రం పూజ కూడా చేయించు అని అడిగేవారు. నాన్న ఎందుకో పౌరోహిత్యం చేయడు కనుక నేను కాదనలేకపోయేవాడిని. సరంజామాలో సాహిత్యం అన్నానే అది ఉంటుంది. ఈ సాహిత్యానికి అక్షరాలకు సంబంధం లేదు. ఆ రోజున దేవుని నైవేద్యానికి నా తిండికి సరిపడ బియ్యం, పప్పు, బెల్లం, కూరగాయలు లాంటివి కలిపితే దాని పేరు సాహిత్యం. సాహిత్యం అన్న మాటకు సరైన అర్థం ఏమిటో ఇప్పటికైనా నేను వెతుక్కోవాలి. ఇక సింధూరం, నూనె కూడా ఉంటాయి. నూనె కలిపిన సింధూరాన్ని హనుమంతుని విగ్రహానికి పట్టించాలి. ఆ పని చేతులతోనే చేయాలి. చేతికి గోళ్లలో పట్టిన రస సింధూరం నా శరీరానికి హాని కలిగిస్తుందని నాకు అప్పట్లో తెలియదు. తెలిసిన తర్వాత ఎవ్వరూ నన్ను కార్తీకం చేయించమని అడగలేదు. నేను అక్కడ ఉంటే కదా. ఝలక్ అని వ్యాసం చివరిలో ఒక ముక్క. ఈ ముక్క రాస్తూ ఇక్కడ ఆపాను. చిత్రంగా అనుకోకుండా మర్నాడు మహబూబ్ నగర్ అనే పాలమూరుకు వెళ్ళాను. అదేదో జక్కడు జాతరకు పోయి వచ్చినట్టు పాతి ముట్టించుకొని, అంటే ఏమో ఎవరికైనా తెలుసునా, పోవలసిన చోటుకి పొయ్యి అంటే వంటల పొయ్యి కాదు, వెళ్ళి చేరి లాంటిదన్నమాట. దాన్ని తాకి వెనక్కి వస్తే అది పాటి ముట్టించుకోదు. తిరిగి వచ్చిన నాకిప్పుడు ఏనుగొండలోకి పోయే మనసు లేదు, సమయం అంతకన్నా లేదు. పోయేటప్పుడు తొందర, తిరిగి వచ్చేటప్పుడు అంతకన్నా తొందర. మొత్తానికి నాకు ఒక చిత్రం అర్థమైంది. ఈ చిత్రము విచిత్రము కావచ్చును, లేదా బొమ్మ కావచ్చును. పంచాయతీ సమితిగా నాకు తెలిసిన మా ఊరు ఇప్పుడు పట్నమైన పాలమూరు అను మహబూబ్ నగర్లోని ఒక వార్డు మాత్రమే అయ్యింది. ఊరి గుర్తింపు గంగలో పోయింది. అయినా సరే మా ఊరి గురించి చెప్పుకోవలసిన సంగతులు నా మనసులో మాత్రం కావలసినవి ఉన్నాయి.